జ్ఞానేన రాంశమతకర్కశతర్కతంత్రే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. గంధర్వరాజు పుష్పదంతుడు శివాపచార దోషం కోసమని శివమహిమన స్తోత్రం చేస్తున్నాడు. అనేక విధాలుగా ఆ శివుణ్ణి స్తోత్రం చేస్తూ ఓ సందర్భంగా వేదాలు కర్మకాండలు కర్మఫలమైనటువంటి ఇహలోక పరలోక భోగాలు ఫలప్రదాత అయినటువంటి వాడు పరమేశ్వరుడు అనే ప్రసంగంపై ఒక శ్లోకంలో ఇలా అంటారు ఆయన. క్రతౌ సుప్తే జాగ్రత్తమసి ఫలయోగే క్రతుమతాం క్వకర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదాన ప్రతిభువం క్రతు శ్రద్ధాం బద్ధ్వా కృతపరికరః కర్మ సుజనః. శంకర, లోకంలో కర్మఫలదాత నువ్వే ఉంటుండగా కర్మే ఫలమిస్తుంది అనేటటువంటి ఒకానొక భావనలో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కర్మ జడం, అది క్షణకాలం ఉంటుంది, ద్విక్షణ వస్తాయి, మరో క్షణం ఉంటుంది, ఆ తర్వాత అది నశించిపోతుంది. స్వాహాను హోమం చేయగానే ద్రవ్యం హుతమైపోతుంది. ఆ తర్వాత అదేదో అపూర్వ రూపంగా మారుతుంది అని మీమాంసకులు అపూర్వాన్ని అంగీకరించారు. దానికి కూడా కారణం వేదవాక్యాలే ప్రమాణం. దానికోసం వాళ్ళు ఆ రకమైనటువంటి కల్పన చేశారు. కానీ ఆ అపూర్వాన్ని వాళ్ళు ఫలమిచ్చేదానిగా భావిస్తున్నారు. ఇదే వాళ్ళకి ఫలమిస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా ఒక సంస్కార రూపమే, అది కూడా అచేతనమే. అది ఎలా ఫలమిస్తుంది? పురుషారాధన ఉండాలి, దాంట్లో పరమాత్మ ఒక స్వరూపం పరమేశ్వరుడు దీనంతటినీ కూడా నడిపిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండాలి. అది లేకుండా ఇది అపూర్వం నుంచి చెప్పడం ఉందే, అది అంత సరైన పక్షం కాదు. ఫలమత ఉపపత్తే అనే ఒకనొక బ్రహ్మసూత్రంలో ఈ విషయం అంతా కూడా శంకర భగవత్పాదుల భాష్యంలో విచారించారు. కాబట్టి ఫలప్రదాత అయిన వాడు ఒక చేతనుడు పరమాత్మ ఉంటాడు. లోకంలో ఒక మహారాజు గారి దగ్గర సేవకులు పనిచేస్తున్నారు. ఆ సేవకులు పొద్దునుంచి సాయంకాలం వరకు వారి వారి కర్తవ్య నిర్వహణ, ఆ తర్వాత దీన్ని అంతటినీ కూడాను విచారణ చేసి దీనికి ఎంత మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుందో ఒకానొక బుద్ధిమంతుడు మంత్రి గారు నిర్ణయించి రాజుగారికి చెప్పిన తర్వాత వాళ్ళకి ధనం ఇస్తాడు. అలా ఒక చేతనుడికి సంబంధం లేకుండా వాళ్ళు నెల రోజులు ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళిపోతే, దాని గురించి ఎవరూ పట్టించుకోకపోతే వాళ్ళ డబ్బు వస్తుందా? ఆ నెల రోజులు వాళ్ళు చేసినటువంటి కర్తవ్యం తనంతట తను అది తీసుకొచ్చి నీకు ఇంత డబ్బని పట్టుకొచ్చి ఇస్తుందా? ఇస్తున్నట్టుగా లేదు కదా. అట్లా మనం చేసేటటువంటి కర్మ సగుణమా విగుణమా, అది రాజసమా తామసమా, ఇది ఎలా ఉంటుంది, సాత్వికమా అనే విషయాలన్నింటినీ కూడా నువ్వు తెలిసి దాని ప్రకారంగా అది తెలిసి ఇవ్వటం అనేటటువంటిది, ఫలం ఇవ్వటం అనేది ఒకనొక పురుషుడు, మామూలు వాడు కాదు. సాక్షాత్తు భగవంతుడు, నీవే ఫలదాతవి. నువ్వు ఎప్పుడు కూడా ఆ విషయంలో మెలకుగా ఉంటావు. ఎప్పుడు ఎట్లా ఎవరికి మనం వారు సేవను అనుసరించి మనం ఫలం ఇవ్వాలా అని చూస్తూ ఉంటావు. అటువంటి క్రతుషు ఫలదాన ప్రతిభువం అన్నారు ఆయన. ప్రతిభువు శబ్దం ఉందే అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి హామీ, మీరు చేయండి, చేసిన దాని ప్రకారంగా ఫలం ఇవ్వటం నా వంతు, నేను హామీ దాంట్లో నేను బద్ధుండై ఉంటా అంటే. చూడండి, మధ్యస్థుడు ఉంటాడు. ఒకడు డబ్బు అడిగాడు, ఒకడిని వాడు ఇద్దామని అనుకుంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, నీ మీద నాకు నమ్మకం లేదు, మళ్ళీ తిరిగిస్తావు అని అంటే
వీడికి పరిచయస్తుడు ఒకానొకడు హామీ ఉంటాడు, జామీన్ అంట. వాడు ఉండి తప్పకుండా ఇస్తాడండి, వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను కదా మీకెందుకు అనేవాడు ఒకడు మధ్యలో ఉండాలి. ఉన్నప్పుడు అక్కడ వ్యవహారం జరుగుతుంది, కానీ లేకపోతే లోకంలో వ్యవహారం చేయలేం. అలాంటి వాడిని నేను, చేసేది నువ్వు, ఫలం అనుభవించాలి. శృతి వేదం చెబుతోంది, కానీ ఇది నిజమా అవునా కాదా అనే విషయంలో నీకు సందేహం ఉండొచ్చు. దాని విషయంలో నేను హామీ ఇచ్చి తప్పకుండా ఫలం వస్తుంది, నేను ఇస్తాను, మీకు ఎందుకు మీరు చేయండి అని ఒప్పుకున్నటువంటి వాడిని నేను. అటువంటి నువ్వు ఉంటూ ఉండగా నిన్ను ఆరాధించకుండా వాళ్ళు ఇలా ఏదో అదే కర్మే ఫలం ఇస్తుందని చెప్పుకోవడం తప్పు కదా పరమాత్మ. అందువలన శ్రద్ధాభక్తులతో నువ్వే అక్కడ సర్వత్రా ఉంటూ దీన్ని వీక్షిస్తూ నేనే మనసులో వాళ్ళు భావిస్తూ ఆ క్రతువందు అంతా కూడా నీ స్వరూపమే చూస్తూ ఆ హోమాలు కనుక చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఫలం నువ్వే ఇస్తావు అనే విశ్వాసం వాళ్ళకు ఉండాలి. అది అక్కడ జరగాల్సింది. లేక కొంతమంది అలాగా ఆలోచించక నిన్ను ఆరాధించగా వాళ్ళంతా వాళ్ళు ఏదో ఆ కర్మే ఫలం ఇస్తుందని చెప్పుకోవడం చాలా వివేకం కదా అని అన్నారు ఆయన. తర్వాత మాట్లాడుతూ శంకర, ప్రధానమైనటువంటి అంశం క్రియాదక్షో దక్ష కర్తుపతిరధీశస్తనుభృతామృషీణామార్తిజ్యం శరణదసదస్యాసురగణ క్రతుభ్రేషస్త్వత్తః క్రతుఫల విధానవ్యసనినః ధ్రువం కర్తుం శ్రద్ధా విధురమభిచారాయి ముఖ. దక్ష ప్రజాపతి తెలుసు కదా, భాగవతంలో మన కథ. మామగారు శంకరుడికి ఆయన ఎప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాడు. చాలా మంది ఋత్విక్కులను పెట్టుకుంటాడు, చాలా ధనం ఖర్చు పెడతాడు, చేస్తాడు. ఆయనకుండే అధికారం ప్రజాపతులలో ఒకడు. ప్రజలందరినీ రక్షించటం ఆయన బాధ్యత. అటువంటి వాడు కదా. అధీశస్తనుభృతాం, మానవులైన వాళ్ళందరికీ కూడాను ఆయన ప్రభువై ఉన్నాడు. ఋషీణాం ఆర్తిజ్యం, మహర్షులందరికీ ఆర్తిజ్యాలు, భృగు మహర్షి ఇలాంటి వాళ్ళందరికీ ఆర్తిజ్యాలు ఇచ్చారు. క్రతువు జరుగుతోంది. సదస్సులుగా చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మవిష్ణులు ఉన్నారు, ఇద్దరు కూడా. బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నారు, ఇంకా దేవతాగణం అంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ సదస్యులు. మధ్యలో హఠాత్తుగా నీ మీద ఉండేటటువంటి ద్వేషంతో కర్మని సక్రమంగా ఆచరించలేదు. క్రతుభ్రంశం జరిగింది, నీ వల్లనే జరిగింది. నువ్వే నాశనం చేసేసావు ఆ క్రతువుని. అవును, మరి సక్రమమైనటువంటి క్రతువు కానప్పుడు దాన్ని నియమించేటటువంటి అధికారం నీకే ఉంటుంది కదా. క్రతు ఫల విధాన వ్యసనిన, నువ్వు ఎటువంటి వాడు అంటే క్రతు విధానం వ్యసనిన. క్రతుఫలం ఉందే, దాన్ని ఇవ్వడం కోసం ఎప్పుడు తహతహలాడుతూ నిరంతరం చూస్తూ ఉంటావు. ఎవరు కర్మలు చేస్తారా, వాళ్ళకి కర్మఫలం ఎంత తొందరగా మనం ఇవ్వాలి అని నిరంతరం అదే ఆలోచనతో ఉండేటటువంటి స్వభావం నీది. అలాంటి పరిస్థితుల్లో నిన్నే అనాదరణ చేసి ఆ రకంగా ఆయన కర్మ చేయటం అనేటటువంటిది ఉందే, ధ్రువం కర్తు శ్రద్ధావిధురం. శ్రద్ధ లేకుండా మరి సాక్షాత్తు భగవానుడు రుద్రుడు ఆయనకి ఆవిర్భాగం ఇవ్వకుండా చేసిన కర్మం దాన్ని శ్రద్ధా విధురం అంటారా? శ్రద్ధ లేకుండా చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలా? శ్రద్ధాసక్తులతో చేస్తున్నాడని మనం చెప్పాలా? శ్రద్ధ లేకుండా చేస్తున్నాడని చెప్పాలి. అటువంటి వాడి క్రతువు ఏమవుతుందంటే అభిచారాయి మఖాహ, ధ్రువం కర్తు శ్రద్ధ విధురమభిచారాయి మఖాహ. ఆ యజ్ఞాలు ఆభిచారిక క్రతువులుగా మారిపోతాయి అన్నాడు. అంటే చివరికి తన మరణానికి దారితీసింది కదా. అది సక్రమంగా చేశావా
ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఫలం వస్తుంది. భగవానుడు ఫలప్రదాత రెడీగా ఉంటాడు. అది వైగుణ్యంతో ఇష్టం వచ్చినట్టుగా రాగద్వేష శ్రద్ధ లేకుండా రాగద్వేషాలతో అహంకారపూరితంగా చేశావా, నిరుపయోగం. చివరికి అది ఏమవుతుందంటే మనకే ప్రమాదానికి దారితీసి ఆభిచారిక కృతు వల్ల ఏ రకంగా ఒకళ్ళు సంహరించుకోవడం కోసం చేస్తుంటారో అలాంటి స్థితిలో ఏర్పడుతుంది. అది కృతుభ్రేష ప్రాయశ్చిత్తం కరిషే అని కొన్ని ప్రాయశ్చిత్తాలు చెబుతూ ఉంటారు. అందువలన ఇలాంటి మరి చేస్తున్నాడు అంటే నిన్ను సర్వాత్మన ఎవరైతే నిరాదరణ చేస్తారో అలాంటి వారికి ఇదిగో ఇలాంటి అనర్థం రాక తప్పదు కదా. దక్షుడంతటివాడు ఇలా చేయటం చాలా పొరపాటు. ఎందుకని? ప్రజాపతులలో ఒకడై ఉన్నాడు. లోకాన్ని రక్షించడం కోసమని ఆయనకి ఆ అధికారం వచ్చింది. అలాంటి వాడు కూడా ఇలా వ్యవహరించడం, నీ పట్ల అపచారం చేసి అనర్థాన్ని అనుభవించాడు కదా పరమాత్మ అన్నారు. మరో శ్లోకంలో మాట్లాడుతూ గంధర్వరాజు అంటాడు, శంకర స్వలావణ్యాశం ధనుషమన్నాయ తృణవత్ పురఃప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి యది స్త్రైణం దేవి యమనిరత దేహార్ధఘటనాద్ అవైతి త్వాం అద్ధ బతవరదమూర్ధా ముగ్ధా యువతయః. శంకర, నాకు ఆశ్చర్యమైన విషయం ఒకటి కనపడుతోందయ్యా. ఏమిటి? మొన్న ఇతర దేవతలు, ఇతర మానవులు, సర్వసాధారణమైనటువంటి మానవులందరి పట్ల విజయాన్ని పొందాము అని అనుకుంటూ మన్మధుడు నిన్ను కూడా సర్వసాధారణమైన దేవుడుగా భావించి నీ దగ్గర కూడా బాణం వేయటం కోసం వచ్చినట్టు తెలుసు కదా. అది చాలా అపచారం. మనం ఎక్కడికి పెడుతున్నాం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం, శత్రువు ఎలాంటి వాడు, మనం స్వాధీనం అవుతుందా కాదా అనే వివేకం ఉండద్దు. అది లేకుండా అందరూ స్వాధీనమైనారు కదా నాకు అని నిన్ను కూడా స్వాధీనపరుచుకోవాలనే ఒక దురాలోచన అనర్థానికి దారితీసింది. అప్పటికప్పుడు వెంటనే క్రోధాగ్నిలో వాడు మాడిపోయినాడు. క్రోధాగ్ని అనేటువంటి మంగళంలో గింజలాగా వేగిపోయి మాడిపోయినాడు. అలాంటి పరిస్థితి అండి. దేవతలందరూ చెబుతూనే ఉన్నారు. ఈ లోపల ఆయన తృతీయ నేత్రం తెరవనే తెరిచాడు. క్రోధంహర ప్రభో సంహర సంహరేతి యావద్గిరః కేమరుతాంచరంతి తావత్ సవహ్ని భవనేత్రజన్మ భక్త భస్మావశేషం మదనంచకార అన్నాడు కాళిదాసు. అంతరిక్షలోకంలోంచి శంకరా క్రోధం సంహరించు సంహరించు, క్రుద్ధుడు కామోక అని వాళ్ళందరూ అంటూనే ఉన్నారు. భవ నేత్రజన్మ, శంకరుడు నేత్రంలోంచి బయలుదేరినటువంటి ఆ వహ్ని, ఆ కారు చిచ్చు మన్మధుడిని భస్మం చేసేసింది. మరి సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే, పార్వతీదేవి వాడు వేసిన బాణం ఏం బాణము నీకేమైనా తెలుసా? అసలు మామూలుగా అరవిందమ శోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలించ పంచయితే పంచబాణస సాయిక అని చెబుతూ ఉంటారు. అవన్నీ మామూలు వాళ్ళ మీద వేసే బాణాలు. అవి అవసరం వస్తే బ్రహ్మాస్త్రం వేస్తాడు కదా రాముడు, సమయాన్ని బట్టి. ఏదో మామూలు బాణాలతో పోడిపోయేవాడినైతే బ్రహ్మాస్త్రం తీయడు, అవసరం వస్తే బ్రహ్మాస్త్రం తీస్తాడు. అట్లాగే వాడేం చేశాడంటే మన్మథుడు పార్వతీదేవి యొక్క లావణ్యం అనేటటువంటి ఒక అస్త్రాన్ని నీ మీద ప్రయోగించాడు. ఓహో, అదా?
స్వలావణ్య ఆశంసధృత ధనుషం అన్నాయ తృణవతు. అటువంటి లావణ్యాన్ని నీ మీద వేస్తే ఆ బాణాన్ని నువ్వు తృణప్రాయంగా తృణాన్ని కాల్చినట్టుగా కాల్చేశావు. మరి ఆవిడ చూస్తూనే ఉంది ఇదంతా కూడాను. పురఃప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి. ఆవిడ లావణ్య బాణం వ్యర్థమైపోయినట్టే కదా, మన్మథుడు కూడా పోయినాడు. అటువంటప్పుడు ఆవిడకి కోపం వచ్చి, నా లావణ్యం నిన్ను స్వాధీనపరచుకోలేకపోయింది, వేసినటువంటి మన్మథుడిని కూడా చంపేశావు, కాల్చేశావు, అంతా వేస్ట్ అయిపోయింది అని కోపం రావాలా అక్కర్లేదు ఆవిడకి? మామూలుగా అయితే రావాల్సిందే, తప్పదు. కానీ ఆవిడ చలించల. దీనికి కారణం ఏమిటి నా ప్రశ్న ఇప్పుడు. మరి అంటే ఒక్కటే కారణం, ఆయన ఆవిడకి సగ శరీరం ఇచ్చాడండి. ప్రేమ లేకపోతే అలాంటి పని ఎందుకు చేస్తాడు ఆయన? అప్పుడు ఆమె ఏమనుకుందో తెలుసా, ఈయన నాకు స్వాధీనమయ్యే ఉన్నాడు, ప్రపంచం అంతా అనుకుంటున్నారు, నేను ఒక్కదాన్ని ఏంటి, ఈయన స్త్రీజితుడు, అర్ధ శరీరాన్ని ఇచ్చాడు భార్యకి, స్త్రీలోలుడు అని ప్రపంచం అంతా అనుకుంటోంది. నేను కూడా ఆయన పట్ల వ్యతిరేక భావాన్ని పొందాల్సినంత అవసరం నాకేం కనపడలేదు. అందుకోసమని మామూలుగానే తపస్సు చేసుకుంటున్నాను. జరిగింది ఏదో జరిగింది, మనకెందుకు ఆ విషయం, మన స్థానం మనకుంది, మన అనుగ్రహించాడు, మనకి మన పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదు కదా, ఆడిపోతే నేనేం చేస్తాను దానికి అని ఆవిడ అనుకుందిట. ఈ విషయంలో గంధర్వరాజు అంటాడు, ముగ్ధా యువతయ అన్నాడు. అసలు వాళ్ళకి అంతగా తెలివితేటలు ఉండవండి. ఈయన యొక్క తెలివి, ఈయన యొక్క పరిస్థితి అసలు ఆవిడ అర్థం చేసుకోలేదు ఇంతవరకు. ఇచ్చాడు కదా అని ఉద్దేశం అనుకుంటోంది, కానీ నా లావణ్యానికి విలువ లేకుండా చేశాడు అనే భావం ఆవిడ కలగలేదే, తెలియలే. అయితే మరి సత్యమే. అటువంటప్పుడు ఆయన ఆవిడకి స్వాధీనమైనట్టుగా ఆయన కామజితుడా, కామజేత, కామానికి లోనైనట్టుగా ఎక్కడా కనపట్టలేదే. అటువంటప్పుడు ఆమె పక్కనగా ఉండగా కూడా ఆమెకు కామం లేక తన మన్మథుడు వచ్చి కాల్చితే వాణ్ణి కూడా కాల్చేశాడు కదా. దీంట్లో ఆంతర్యం ఏమిటో లోతుగా ఆలోచించాలి. కాళిదాసు అన్నాడు, ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యస్వయం కృత్తివాసా కాంతా సమ్మిశ్రదేహోపి అవిషయ మనసాం యఃపరస్తాద్యతీనాం. యతీశ్వరులు యోగాభ్యాసంలో నిరంతరం యోగంలో కూర్చున్నా కూడా వాళ్ళకి అందడాయన, దొరకడు అసలు. వాళ్ళకి విషయం కాడు, అతీతుడుగా ఉంటాడు. ఆవిడ అనుకుంది, నాకు సగం శరీరం ఇచ్చాడు కాబట్టి నాకు స్వాధీనమే, స్త్రీజితుడు, ఈయన స్త్రీలంపటుడు అని అనుకుంటూ ఆవిడేమీ మాట్లాడకుండా తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంది. కానీ ఆయన తత్వం ఆవిడకి అర్థం కాలేదు అన్నాడు పుష్పదంతుడు. చూశారా? తర్వాత అందుకోసమనే వివాహకాలంలో యమవంతుడు తన కుమార్తెను, దీనికి ఒక కారణం అన్నాడు ఒక వ్యాఖ్యాత. ఆవిడ పూర్వజన్మలో తనకు భార్యగా ఉండి మళ్ళీ దాహంతో శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ వచ్చింది, మళ్ళీ అనవసరంగా ఆయనతో మనకు ఎందుకులే అనుకుందేమో అనుకున్నాడు అన్నాడు ఒక ఆయన. అప్పుడు కాళిదాసు అంటాడు, హిమవంతుడు తీసుకొచ్చి పార్వతీదేవిని నారద మహర్షి యొక్క ప్రోత్సాహంతో హిమవత్పర్వతం మీద సేవ చేయడానికి తీసుకొస్తే ఈయన ఎందుకు తీసుకొచ్చాడు ఇది అని ఆలోచన చేసి ఈయన అంటాడు,
వికారహేతుంసతి విక్రియంతే ఏషాన్ నచేతాంశత ఏవ ధీరా అన్నాడు. ఆవిడ బాధకు పరిచయం చేస్తుంటే నాదేం పోయింది, ఆయన తీసుకొచ్చాడు, ఆమె చేస్తానంది, సరే చేయని, దానికి నాకేమిటి దీంట్లోనూ అన్నాడు. అంటే అట్లా వాళ్ళ యొక్క తత్వం తెలుసుకోవడం అనేది చాలా కష్టం. అలాంటి మహిమ కదా శంకరానిది అని అన్నాడు. తర్వాత మాట్లాడుతూ శ్మశానేష్వాక్రీడ స్మరహర పిశాచా సహచరాచితా భస్మాలేపు స్రగపి నృకరోటీ పరికర అమాంగళ్యం శీలం తవ భవతు నామైవం అఖిలం తథాపి స్మర్తॄణం వరద పరమమంగళమపి. శంకర, నిన్ను గురించి కొంతమంది కొంచెంగా అటు ఇటుగా చెప్పుకుంటూ ఉంటారయా. ఏమిటిది? శ్మశానేష్వాక్రీడ. ఇది ఎప్పుడు కూడా శ్మశానాల్లో శవాలు కాలిపోయిన చోటు, భూమికలు, బాబోయ్ అక్కడ క్రీడ చేస్తూ ఉంటావు అని కొంతమంది కొంచెం అక్కడక్కడ గుసగుసలు ఆడుతున్నారు సెంటర్లో. శ్మశానేష్వాక్రీడ స్మరహర. ఇంకోటి కూడా అన్నారు, లోకానికి అంతటికీ కూడా సుఖాన్నిచ్చేటువంటి మన్మధుణ్ణి తగలబెట్టాడండి ఈయన, చాలా క్రూరుడు ఈయన అన్నారు కొంతమంది. పిశాచా సహచర అంటే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు పిశాచాలే కదండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సాంగత్యం వల్ల నువ్వు ఈ పని చేశావేమో అని కొంతమందికి అనుమానం ఉంది. చితాభస్మాలేపో, అక్కడ బూడిద కూడా రాచుకుంటావు అని కొంతమంది అంటున్నారు. స్రగపి నృకరోటి పరికర, అక్కడ ఉండేటువంటి భూమికలు, సగం కాలిన తలకాయలు అవిని కలిపి మెళ్ళలో మాల వేసుకుంటూ ఉంటావు. ఏమిటో నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రపంచం నిన్ను గురించి ఇలా చెప్పుకుంటుంటే నాకు బాధగా ఉంటుందయ్యా. అమాంగళ్యం శీలం, నీ శీలము, నీ స్వభావము, నీ చరిత్ర అంతా చూస్తే అమంగళంగా కనపడుతోంది. కానీ ఒక్క విషయం నేను అందరితో మాట చెబుతుంటుంటాను ఎప్పుడు కూడా, అబ్బాయి ఇవన్నీ నీకు అనవసరం, బాహ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో మనకు అనవసరం విషయాలు. తవ భవతు నామైవమఖిలం, నీ నామ శివానంటే చాలయ్యా. తథాపి స్మర్తృణం వరద పరమం మంగళమపి, ఒక్కసారి శివానంటేనే సర్వమంగళాలు లభిస్తాయ్యా. శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషి మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని అని అంటాం. రోజు భాష్యం చెబుతూ ఈ మాట్లాడుతూ ఉంటాం. శివాని నామాన్ని ఉచ్చరిస్తే చాలు అమంగళాలన్నీ పోతాయని, మంగళాలు చేకూరుతాయని లోకమంతా చెప్పుకుంటున్న విషయం, శాస్త్రసమ్మతమైన విషయం. కానీ ఏదో హాస్యంగా చెప్పుకున్న కబుర్లు కావు. అంటే ఇప్పుడు నీ శక్తి సామర్థ్యం, నీ తాత్విక స్థితి అది ముఖ్యమా, బాహ్యమైనటువంటి శ్మశానాదుల్లో నివసించడం ఇది ముఖ్యమా? ఇది పెద్ద విషయం కాదు. అది ఎట్లా ఉన్నప్పటికీ నీ మహిమ, నీ శక్తి సామర్థ్యాలు అదిగో అవి ముఖ్యాతి ముఖ్యమైనవి. మహాత్ములు అలాగే ఉంటారు. ఒకసారి చూడండి, అగస్త్య మహర్షి ఆయన గురించి వర్ణిస్తూ ఒక ఆయన అన్నాడు, ఘటో జన్మస్థానం మృగపరిజనో భూర్జవసనో వనేవాస కందాధికమశనమేవం విధగుణ. అగస్త్య మహర్షుడండి, ఆయన కుండలో పుట్టాడని ప్రసిద్ధి. ఆయన చుట్టూరా లేళ్ళును మృగాలు తిరుగుతూ ఉంటూ ఉంటాయి. వాట్లతో స్నేహం అదేమిటో మరి. ఆయన కట్టుకునే బట్టలు ఏమిటంటే, అక్కడ కొన్ని చెట్లుంటాయి అరణ్యాల్లో, టేకు చెట్లు ఏవో నాకైతే సరిగ్గా తెలియదు, ఆ ఆకులు కట్టుకుంటాడు పాపం. వనే వాస, అరణ్యాల్లో ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా బయటికి రాడు. ఆహారం ఏంటి అంటే కందమూల ఫలాలు తింటూ ఉంటాడు. ఇది ఆయన దినచర్య. నడబడి పరిస్థితి అంతా ఇదండి. అదంతా నీకెందుకయ్యా? ఆయన ఒకనొక అవసరంలో అగస్త్య పాథోధిం యదకృతకరాంభోజకుహరే
సముద్రాలన్నింటినీ కూడాను ఒక్కసారి కేశవాయ స్వాహ అని తాగేశాడు, మళ్ళీ చొక్కలేదు నీరు. ఆయన మన దగ్గర ఏం గొప్పలు ఉన్నాయని ఇంత పని చేశాడు ఆయన. వాట్ల విషయం వేరు, మహిమ వేరు. అట్లాగే శంకర, నీ స్థితిగతులు వేరు, నీ మహిమ వేరు, అలా ఉంటుంది కదా అని అంటూ ఈ రకంగా గంధర్వరాజు స్తోత్రం చేశారు. తర్వాత మాట్లాడుతూ గంధర్వుడు అంటాడు, శంకర మనఃప్రత్యక్షిత్తే సమిధమవధాయాత్తమరుత ప్రహృష్యద్రోమాణ ప్రమద సరిలో ఉత్సంగితదృశ యదాలోకాహ్లాదం హృదయివ నిమజ్యామృతమివ మయే దధత్యంతస్తత్వం కిమపి యమినస్తత్కిల భవాన్. శంకర, నీవసలు నేను ఇంతవరకు నేను గురించి అనేక గుణగణాలన్నిటి కూడా వర్ణించాను, కానీ అసలు ఇవి ఇట్లా ప్రారంభించడం వలన కొన్ని ఏవో కొంతమంది అది కొంతమంది ఇది అంటూ వస్తారు. అసలు ఈ సగుణంలోకి నేను అనవసరంగా వెళ్ళాను. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని కట్టేసేసి కేవలం ఆత్మస్వరూపమై ఉన్నావు నీవు అని జీవబ్రహ్మైక్యం నిరూపించడం కోసమని ఆ విధంగా నీ స్వరూపాన్ని నేను ప్రతిపాదన చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు అంటాడు. మనఃప్రత్యక్షిత్తే సమిధమవధాయాత్తమరుతః ప్రహృష్యద్రోమాణ ప్రమద సలిలోత్సంగితదృశః యదాలోక్యాహ్లాదం హృదయివ నిమజ్యామృతమయే దధత్యంతస్తత్వం కిమపి యమినస్తత్కిల భవాన్. నీవు సమస్త ప్రాణివర్గానికి సృష్టికర్తవి. జగత్తులన్నిటిని కూడా నువ్వు సృష్టి చేశావు. ఆ తర్వాత జడమైనటువంటి జగత్తులో చైతన్య సంబంధం లేకుండా వ్యవహారం జరగదని ఉద్దేశ్యంతో సమస్త ప్రాణివర్గంలో అంతర్యామిగా నువ్వే ప్రవేశించి వీట్లన్నింటినీ కూడా నడిపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నావు. సృష్టి జరిగింది, జడమైనటువంటిది, మానవ సృష్టి విలక్షణమైనటువంటిది. వారిలో ఇంద్రియాలు, మనస్సు, ప్రాణాలు ఇవన్నీ కూడా జడమే. వాటిని నడిపించాలి. చేతన సంబంధం లేకుండా ఇవేమీ నడవవు. వాటిని నడిపించడం నీవంతా, నీకెందుకు అసలు ఆ విషయం అని అనమోక వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మలు, వేదాలు వాళ్ళల్లో మనం ప్రవేశించక, వారిని ప్రేరేపించక ఉదాసీనంగా ఉన్నట్లయితే ఈ వేదాలని ఎవరు అధ్యయనం చేస్తారు? అవి నా ముఖతో వస్తున్నాయి కదా, నేనేగా వేదాలను ప్రవర్తింపజేశాను. వీటన్నిటిని అధ్యయనం చేయాలి, కర్మలు చేయాలి. ఇద్దరూ చేశారు, దానికి అనుగుణంగా దేహం ఇచ్చాను ఇప్పుడు కర్మఫలంగా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేదాధ్యయనాలు చేయాలి. అందువలన నేను ప్రవేశించక తప్పదు. ఇలాగా లోకాన్ని అంతటినీ కూడాను పరమాత్మ సృజించి, పిపీలు కాదు బ్రహ్మాండం అందులోని అన్నీ కూడాను సృష్టించారు. అన్నింట్లలోనూ జడ పదార్థాలలో అన్నీ కూడా జడ పదార్థాలే. ఆయన లేకపోయినట్టయితే ఏవీ పనిచేయవు. అన్నింట్లలోనూ చైతన్య రూపంతో తన పరమాత్మను ప్రవేశించి నడిపించడం, అదంతా వేదాంత మర్యాద జరుగుతున్న విషయం. ఇకపోతే మహాత్ములైనటువంటి యోగీశ్వరులు సరే ఏదో కొంత వేదాలు, వాటి యొక్క తత్వము, అవి చెప్పిన ప్రకారంగా కర్మానుష్ఠానాలు, ఆ కర్మఫలాలు ఏవో అవన్నీ కూడాను అనుభవించారు. అయిపోయింది, తీసేయడంగా పెట్టు. ఎప్పటికైనా పరమాత్మ స్వరూపం ఎవరు ఈ పని చేసింది? అసలు
ఈ జగత్తులకి బ్రహ్మాండములన్నింటి కూడా సృష్టికర్త ఎవరు? ఈ లోపల ఉండి వీటిని ఎవరు నడిపిస్తున్నారు? మనకి లక్ష్యం ఏమిటి? ఈ రకంగా ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవిస్తూ ఇలా దేహయాత్ర నడిపించుకోవటమేనా? ఇంతకంటే విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం అని ప్రయత్నాలు చేయనక్కర్లేదా అనేటువంటి ఆలోచనతో మహాత్ములు, కొంతమంది యతీశ్వరులు, యోగీశ్వరులు నిరంతరం సమాధిలో ధ్యానం చేస్తూ ఉంటారు. చూద్దాం వారి ధ్యాన రీతి.